జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ మేనిఫెస్టో అమలు చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకటరామారావు చెప్పారు. దీనికోసం ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. విజయవాడ చిట్టినగర్లో గొల్లపాలెంగట్టు బెజ్జలమేడ తదితర ప్రాంతాల్లో బుధవారం జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పోతిన వెంకటరామారావు విస్తృతంగా పర్యటించి గడప గడపకు తిరిగారు. పశ్చిమంలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని, దీనితో సీజనల్ రోగాలు ప్రబలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే అయితే 1 టౌన్ని స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్ కల్పిస్తానని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, కొండపేంద్ర వాసులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ, జై భారత్. నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఇది జేడీ లక్ష్మణ గారి పార్టీ అండి. ఈరోజు గొల్లపాలెం గట్టు ఈ ప్రదేశంలో ఇక్కడ మీ ఎన్నికల ప్రచారం చాలా చక్కగా సాగుతూ ఉంది. ప్రజలు కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రజలకు అందరూ కూడా ప్రతి విషయం కూడా అవగాహన అవుతుంది. గడిచిన ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఏ రకంగా ప్రజలను మోసం చేసినాయో అని కూడా వివరించడం, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్కే వేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే మన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ప్రస్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఈరోజు దినదినం కూడా ప్రతి చోట కూడా ప్రజలకి అసౌకర్యం క్రియేట్ చేసి ప్రజలకు ఏ రకమైన భరోసా ఇవ్వలేని ప్రభుత్వం అయిపోయింది. గడిచిన ప్రభుత్వం కేవలం మన అమరావతి మీద దృష్టి పెట్టి 12,000 కోట్ల రూపాయల నిధుల్ని అక్కడ సమకూర్చారు. కానీ ప్రజలకు ఏ రకమైన సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైనారు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు మన రాష్ట్రంలో చేసి ఉంటే ఈరోజు ఒక ఎలక్షన్ స్టంట్ జరుగుతుంది. మేము ఒకరికి అమ్మఒడి ఇస్తామంటే మేము 3కి ఇస్తామని చెప్పేసి ఎక్కడి నుంచి ఇస్తారు ఈ డబ్బులని? ప్రజల్ని మోసం చేసి దగా చేసే ప్రభుత్వాలను మనం ఎందుకు ఓటు వేయాలి? మేము చక్కగా పొందుపరిచాం. మా యొక్క మేనిఫెస్టోలో జేడీ లక్ష్మణ గారు ఒక ఎక్స్పర్టైజ్గా ఒక మేనిఫెస్టో రచించడం జరిగింది. దాంట్లో చెప్పాం క్లియర్గా, అది ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తామని చెప్పాం. 5 సంవత్సరాల్లో 500 కోట్లు ఇస్తే మన నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలుసు. 500 కోట్లు కూడా ఒక ప్రజా కమిటీ వేసి ఆ ప్రజా కమిటీలో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏ రకమైన డెవలప్మెంట్ చేస్తే ఈ యొక్క నియోజకవర్గం ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అన్నీ పెట్టి దాన్ని ఆచరించే పరిస్థితి ఉంది. అలాగే ఈ ఖర్చు కూడా ఏ రకంగా ఖర్చు అవుద్ది అనేది ఒక ప్రజా ఆడిట్ చేస్తుంది. ప్రజల చేతే ఆడిట్ చేయబడుతుంది. ప్రజలే ఖర్చు పెట్టే విధానం. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక విధానానికి దిక్యూచిగా నిలుస్తారు తప్పితే ఆయన చేతికి ఏ రకంగా డబ్బులు వెళ్ళవు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒక ప్రజాప్రతినిధికి ఒక బాధ్యత అప్పచెప్పి ప్రజా కమిటీల చేత ఒక డెవలప్మెంట్ చేపించి ప్రజా ఆడిట్ చేపించి జెన్యూనిటీలో మొట్టమొదటిగా మనం ఒక వినూత్న విధానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాం. అలాగే మహిళలను ప్రతి ఇంటిలో గృహిణి మినిమం 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకునే ఒక ఆర్థిక స్వతంత్రం చేసే విధానాన్ని మేము దీంట్లో ప్రవేశపెట్టాం. ఒక వ్యక్తి ఎక్కడైనా ఇంట్లో మరణిస్తే ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చే పరిస్థితిని కూడా మేము తీసుకొచ్చాం దీంట్లో. అలాగే మరి మద్యం విషయం మహిళల చేతుల్లోనే పెట్టాం. మహిళలకే సర్వాధికారం అప్పచెప్పాం. ఒక డివిజన్లో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక పంచాయతీలో కానీ ఇక్కడ మహిళా కమిటీ మద్యం వద్దు అని ఒక తీర్మానం చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో మద్యం రాకుండా చూసే బాధ్యత మేము తీసుకున్నాం. మా యొక్క జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో గొప్ప విషయాలని మేము పొందుపరచడం జరిగింది. మరి దేవాలయాల భూముల విషయంలో కానీ, మరి గుళ్ళు కానీ, మరి ఇతర ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జాల విషయంలో కానీ ఖచ్చితంగా డ్రగ్స్ అవినీతి లేని ఒక ప్రపంచాన్ని మేము చూపించబోతా ఉన్నాం. మేము మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికినాయి విశాఖపట్నంలో. ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్వెస్టిగేషన్ పరిస్థితి ప్రజలు ఎవరికి తెలియటం లేదు. అలాగే ముమ్రా పోర్టు
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ముమ్రా పోర్టు కానీ ఆదాని అంబానీలకి కట్టబడిన ముమ్రా పోర్టు మిగతా అన్ని పోర్టుల్లో కూడా అనేకమైన డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఏ రకంగా ప్రజలకు రక్షణ లేదు. యువత డ్రగ్స్కి పాడైపోతూ ఉందన్న విషయం మేము చెప్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి అధపాతాలను తొక్కడమే కాదు, ఒక్కటి కూడా సాధించలేని పరిస్థితి. మేము అడుగుతున్నాం, వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏమిటి మీరు సాధించింది? రాష్ట్రానికి ఏమి మిగిల్చారు మీరు? రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏమిటి? ఈ వైసీపీకి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, టీడీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కటి కూడా మీరు సాధించుకోలేకపోయారు. వాళ్ళు మెడలో ఉంచుతానని మీరే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితి. 1% లేని భారతీయ జనతా పార్టీకి 25 ఎంపీలు వెళ్ళి ఓట్లు వేస్తున్నారంటే మనకి ఎంతకంటే దారిద్ర్యం ఏంటి? మరి మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, వైసీపీ వాళ్ళు కూడా పార్లమెంట్లో వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటు వేస్తున్నారు, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటు వేస్తున్నారు. మరి టీడీపీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటు వేస్తున్నారు, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్కి. మరి వీళ్ళందరూ కూడా విడివిడిగా ఎందుకు పోటీ చేయాలి? అందరూ కూడా బీజేపీకి సపోర్టివ్గా చేసి మన రాష్ట్రానికి దివాలా తీపిస్తే పరిస్థితి వస్తే మీరందరూ ఒకటిగా ఎందుకు పోటీ చేయట్లేదు? అంటే ప్రజలను పిచ్చివాణి చేయటం. ప్రజలందరూ ఒక్క ఆలోచన చేయండి. రాష్ట్రం ఆ దుస్థితిలో ఉంది, అధ్వాన పరిస్థితిలో ఉంది. తప్పనిసరిగా ఒక ఆలోచన చేసి మా యొక్క ఒక్క అవకాశం ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చాం. జేడీ లక్ష్మణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీలో వచ్చాం. మన ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ రేట్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.